గురువుగారు, బ్రహ్మోత్సవాలలో మహారథోత్సవాన్ని దర్శిస్తే మళ్ళీ జన్మంటూ ఉండదు అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని చెప్తారు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ బుద్ధించ సారథం విద్ధి మనో ప్రగ్రహమేవచ అని కఠోపనిషత్తు చెప్తుంది. రథంలో ఉన్నటువంటి స్వామిని చూడటము అంటే ఈ శరీరం అనేటువంటి రథంలో ఆత్మరథికుడైతే శరీరము రథము, బుద్ధి సారథి, నడిపే గుర్రాలను నిగ్రహించేది మనస్సు. ఆ గుర్రాలు ఇంద్రియాలైతే మనస్సు పగ్గాలై, బుద్ధి సారథి అయి, శరీరము రథమయ్యి లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతి రథికుడవుతాడు. ఈ జీవాత్మ రథికుడైతే ఈ జీవాత్మ చేయాల్సినది ఏమిటి అంటే కేశవం దృష్ట్వా పరమాత్మను చూసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే జీవాత్మ ఆ పరమాత్మను చూడగలుగుతుందో ఇక మళ్ళీ జన్మంటూ ఎలా దొరుకుతుంది? అందుకే రథోత్సవంలో మొట్టమొదట రథ చక్రాలను చూడమన్నారు, ఆ తర్వాత అశ్వాలను చూడమన్నారు, అనంతరం స్వామిని చూడమన్నారు. రథ చక్రాలు కాల గమనానికి చిహ్నమై నీ జీవిత పరమార్థాన్ని నీకు గుర్తు చేసేటువంటి సాధనాలు. ఇంద్రియాలు గుర్రాలై ముందుకు నడుస్తూ ఉంటే వాటిని స్వామి సేవలో నియోగించాలన్న ఆలోచనతో ఈ జీవాత్మ ఆ పరమాత్మ మీద దృష్టి కేంద్రీకరిస్తే మళ్ళీ జన్మంటూ ఉండదు. నిజానికి రథము యుద్ధంలోనూ ఉంటుంది, బ్రహ్మోత్సవంలోనూ ఉంటుంది. యుద్ధంలో ఉన్న రథంలో మొట్టమొదట ధ్వజాన్ని చూడమన్నారు, తర్వాత అశ్వాలను, తర్వాత సారథిని చూడమన్నారు. అర్జునుడికి భారత యుద్ధంలో అపజయమంటూ ఎందుకు లేదు అంటే ధ్వజం మీద ఉన్నది హనుమంతుడు, గుర్రాలన్నీ దైవదత్తాలు, సారథి పార్థసారథి. ఇహ అపజయం ఎలా సిద్ధిస్తుంది? మానవ జీవన సంగ్రామంలో అలా ధ్వజంగా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం ఆయన హనుమంతుడిని చేసుకొని, సారథిగా కేశవుణ్ణి చేసుకొని, దైవదత్తమైన గుర్రాలు ఇంద్రియాలుగా భావించి మనస్సును ఆ స్వామికి అర్పిస్తే మనం ముక్తిని పొందటం తథ్యం. అలానే బ్రహ్మోత్సవంలో జరిగే రథోత్సవంలో రథ చక్రాలను గమనిస్తూ వాహనంలో అశ్వాలను గమనిస్తూ స్వామిని అర్చించగలిగితే మళ్ళీ జన్మంటూ ఉండదు. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. అదే దానిలోనే ఆంతర్యం.